గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నేను మీ యొక్క సి డ్రైవ్ స్టోరేజ్ అనేది మాటిమాటికి ఫుల్ అయిపోతుంటుంది. సి డ్రైవ్ స్టోరేజ్ అనేది దాన్ని ఏ విధంగా ఎంకరేజ్ చేసుకోవాలి ఆల్టర్నేటివ్గా అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నా సి డ్రైవ్ వచ్చేటప్పటికి ఫుల్ అయిపోయింది అనమాట. ఈ విధంగా చాలామంది సి డ్రైవ్ ఫుల్ అవడం వల్ల సిస్టమ్ స్లో అవడం కానీ హ్యాంగ్ అవడం కానీ జరుగుతుంటుంది. దాన్ని ఎలా రెక్టిఫై చేయాలని ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. అక్కడ నుండి ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆ సాఫ్ట్వేర్ డబుల్ క్లిక్ చేసినట్లయితే మీకు రన్ యాడ్ అడ్మినిస్ట్రేటర్ కానీ ఓపెన్లో కానీ అయితే ఓపెన్ చేసుకోండి. రన్ యాడ్ అడ్మినిస్ట్రేటర్ అంటే మీకు పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. రన్ యాడ్ అడ్మినిస్ట్రేటర్ మీద ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు అది కాస్త లోడ్ అయ్యి ఓపెన్ అవడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ కింద ఎలా చేయమంటుంది, ఎలా అయితే చేసేయండి. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత కూడా మీకు వేరే విధంగా అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇన్స్టాలేషన్ అవుతుంది. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత లాంగ్వేజ్ అడుగుతుంది, ఇంగ్లీష్ ఓకే చేయండి. దాని తర్వాత నెక్స్ట్ కొట్టండి. దాని తర్వాత ఇక్కడ అగ్రీ మీద క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైల్స్ ఎక్కడ డౌన్లోడ్ చేయాలో అడుగుతుందో నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ ఫైల్స్ అనేవి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బండిల్స్ అనేవి కూడా ఉన్నాయి, లైబ్రరీ సంబంధించిన బండిల్స్ అనేవి కూడా డౌన్లోడ్ అవుతాయి. సెటప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఉన్న ఫైల్స్ అనేవి కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. అయిన తర్వాత మీకు ఎక్స్ట్రా ఒక ఏపీకే అయితే రావడం జరుగుతుంది. స్క్రీన్ పైన చూడండి, ఇక్కడ వచ్చింది కదా ఏ డ్రైవ్ అని సంబంధించింది వస్తుంది అనమాట. ఏ డిస్క్ సంబంధించింది, ఏ లైవ్ డిస్క్ సంబంధించింది ఫైల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్రెష్ చేసుకోండి. ఆ ఫైల్ మీద డబుల్ ట్యాప్ చేసి ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఒక నిమిషం ఓపెన్ చేసినట్లయితే మీకు ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీదకి మీకు చూడండి టాప్ సైడ్ యాడ్ ఏ క్లౌడ్ డిస్క్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సో మెనీ మీకు డిస్క్స్ అయితే కనబడతాయి అనమాట. అంటే మీ క్లౌడ్ స్టోరేజ్ అనమాట. నేను గూగుల్ డ్రైవ్స్ చూస్ చేసుకుంటున్నాను. మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏంటంటే గూగుల్ డ్రైవ్ క్లిక్ చేసినట్లయితే మీ అకౌంట్తో లాగిన్ చేయమంటుంది. మీ అకౌంట్తో లాగిన్ చేయమన్నప్పుడు లాగిన్ ప్రాసెస్కి అయితే వెళ్తుంది. ఇక్కడ మీ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఆటోమేటిక్గా సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. నాకైతే సైన్ అప్ అయిపోయాను. కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద ఓకే. అక్కడ యాక్చువల్లీ బాక్స్ అనేది నేను చెక్ చేయలేదు. ఓకే, అది మళ్ళీ ఇప్పుడు లోడ్ అవ్వకపోయింది. అది నేను ఏంటంటే మళ్ళీ కట్ చేసి బాక్స్ అనేది అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ యాడ్ క్లౌడ్ మీద క్లిక్ చేస్తున్నా, గూగుల్ డ్రైవ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ నా అకౌంట్ అడుగుతుంది, అకౌంట్ ఇస్తున్నా. ఓకే, ఇక్కడ నాకు మళ్ళీ క్రోమ్ డిటెక్ట్ చేసింది, అకౌంట్ అడుగుతుంది, గూగుల్ అకౌంట్. నేను ఈ అకౌంట్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటుంటుంది అంటే మళ్ళీ మీకు ఆ బాక్సెస్ అనేవి వస్తాయి అనమాట. కంటిన్యూ క్లిక్ చేసి మీద ఆ బాక్స్ మాత్రం చెక్ చేయాల్సి ఉంటుంది. ఇందాక నేను చెక్ చేయలేదు, అందుకే అక్కడ లోడ్ అవ్వలేదు డిస్క్. ఓకే, టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తాం. ఓకే, కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత డిస్క్ అనేది లోడ్ అయితే అవుతుంది అనమాట కంప్లీటెడ్గా. ఓకేనా, మరి ఇప్పుడు ఇంటూ మార్క్ మీద క్లిక్ చేద్దాం. మినిమైజ్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ కనెక్ట్ అని వచ్చింది. కనెక్ట్ అని మీకు బటన్ మీద అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. కనెక్ట్ మీద క్లిక్ చేస్తే కనెక్టింగ్ అవుతుంది. ఆఫ్టర్ కనెక్టింగ్ అయిన తర్వాత 15 GB స్టోరేజ్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకున్నట్లయితే రిఫ్రెష్ చేసి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, మన ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా క్లౌడ్ స్టోరేజ్ అనేది 15 GB వరకు మనకు రావడం జరిగింది. ఆల్మోస్ట్ చిన్న ఫైల్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, మనం దానిలో స్టోర్ చేసుకుంటే మీకు ఈ స్టోరేజ్ దానిలో అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా ఏంటంటే మీరు ఏంటంటే ఒక డేటా అనేది సేఫ్గా క్లౌడ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మీ సిస్టమ్ కూడా హ్యాంగ్ అవ్వదు. సి డ్రైవ్లో ఉన్న ఫైల్స్ని కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదన్నట్లయితే ఇంకేమైనా విధంగా యూజ్ చేసుకోవచ్చు ఫొటోస్ గట్రా పెట్టుకోవడానికి.
ఫాల్డర్ మనకి కావాలంటే ఫాల్డర్ అయితే ఒకటి క్రియేట్ చేసుకొని కూడా చూస్ చేసుకోవచ్చు. ఫోటోలు అయితే అప్లోడ్ చేయొచ్చు. ఈ విధంగా ఏంటంటే మనకి ఒక 15 GB వరకు స్టోరేజ్ అయితే పెరుగుతుంది. ఇలా ఒక 2 అకౌంట్స్ కానీ చేసినట్లు, ఒక 3-4 అకౌంట్స్ కానీ చేసుకున్నట్లయితే మనకి ఇంకా అన్లిమిటెడ్ ఎంత కావాలంటే అంత అయితే పెంచుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం కానీ రిస్క్ కానీ ఏముండదు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.